లైఫ్లో మనందరికీ ఉండే కామన్ టార్గెట్ అందరినీ గెలుచుకోవాలి, అపారంగా డబ్బు సంపాదించాలి. ఒకప్పుడు రాజుల కాలంలో అంటే యుద్ధాలు గట్రా చేసేవాళ్ళం. ఇప్పుడు అది నడవదు కదా. మరి ఏం చేయాలంటే మంచి మేనేజ్మెంట్ చేయాలి, లైఫ్ మేనేజ్మెంట్ చేయాలని. ఈ విషయంలో వారెన్ బఫెట్ కంటే కూడా గొప్పవాడు ఎవడు కూడా ఈ కాలంలో అంటే ఈ సమకాలీన ప్రపంచంలో కనిపించరండి. కొన్ని వందల పుస్తకాలు అయితే వచ్చినాయి. అన్ని పుస్తకాలు మీరు చదవలేదు. ఆయన మీద కూడా ప్రత్యేకమైన బుక్స్ వచ్చినాయి, అంతా కూడా చదవలేరు. కానీ ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. వాటిని మాత్రం కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా బాగుపడే అవకాశం అయితే ఉంటుంది. అందరికీ పనికొస్తాయి. ఒక్కసారి ఆలోచించి. జనరల్గా ఎంతసేపు మనకి మన మీదే ఇంట్రెస్ట్ ఉంటుందండి. పక్కవాడు చెప్పేదాని మీద కానీ చేసేదాని మీద కానీ ఇంట్రెస్ట్ ఉండదు కదా. కానీ ఆ ఇంట్రెస్ట్ చూపించండి అని చెప్తున్నారు. అలాగే నిజాయితీగా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, జెన్యూన్గా ఉండాలి. కొద్దిగా కష్టమే కానీ ఇది ట్రై చేస్తే మాత్రం భలే ఉంటుంది. మనందరికీ ఉండే పెద్ద రోగం ఈగో అండి. ఒక పట్టాన లొంగదు, మనసు ఒప్పదు. కానీ వినయంగా, స్నేహపూర్వకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఈ లక్షణం పైకి తీసుకెళ్తుందండి. జనరల్గా ఏం సాధించినా కానీ క్రెడిట్ అంతా మనం తీసుకుంటాం. ఏదైనా ఇబ్బంది వస్తే పక్కవాడి మీదకి తోసేస్తాం. అలా కాకుండా సాధించిన విషయాల్లో పక్కవాడికి క్రెడిట్ ఇస్తే మాత్రం బాగుంటుందండి. జీవితాంతం కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ కదండి. చాలామంది ప్రాబ్లం ఏంటంటే సరిగ్గా కమ్యూనికేట్ చేయలేం. అంటే స్పష్టంగా ఉండదు, సింపుల్గా ఉండదు. సో మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో సూటిగా, సుత్తి లేకుండా చెప్తూ ఉండాలి అండి. చాలామందికి ఓపిక తగ్గిపోతుంది. ఓపికగా ఉండాలి. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఈ క్రమంలో మనం జ్ఞానం సంపాదించుకుంటూ జ్ఞానాన్ని పంచడానికి కూడా సిద్ధమైపోవాలి. అంటే మీరు టీచింగ్ చేస్తారా, నలుగురికి 4 మంచి విషయాలు చెప్తారా, లేకపోతే నాలాగా సోషల్ మీడియాలోకి వచ్చి కాస్త మంచి విషయాలు, మీకు తెలిసిన విషయాలు, చదివిన విషయాలు చెప్తారా? చాయిస్ మీదే. ఇక ఫైనల్గా పాజిటివ్గా ఉండండి. చుట్టూ ప్రపంచం అంతా నెగిటివ్ అండి. సోషల్ మీడియా దగ్గర నుంచి చుట్టూ ఉన్న మనుషుల్లో కూడా విపరీతమైన నెగిటివిటీ ఉంది. నెగిటివ్, నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు, అది పనికిరాదు, అది ప్రమాదం, ఇదే ఉంటుంది ఎంతసేపు కూడా. దీన్ని దాటడం చిన్న విషయం కాదు, అలవాటు చేసుకోవాలి. ఇక ఆశావాద దృక్పథంతో ఉండండి. ఖచ్చితంగా మంచి జరుగుద్ది, మన పని అవుద్ది, ఖచ్చితంగా సాధిస్తాం అనే దాంతో ఉండండి అంటున్నారు. ఇప్పుడు చెప్పిన 10 విషయాలు చెప్పుకోవడానికి తేలిగ్గా ఉంటాయి కానీ కష్టమేనండి. కానీ ట్రై చేస్తే, మొదలంటూ పెడితే బాగుంటుంది, ఖచ్చితంగా సాధిస్తాం.